హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? తులసి మొక్కలు చూసారా? ప్రతి కుండీలో ఇలానే పెరుగుతాయండి. మనం ఏం లేదండి, మట్టి సాయిల్లో అన్నీ కలుపుతా పోస్తూ ఉంటాం కదండి, అందులో విత్తనాలు కలిసి ఇలా మొలుస్తాయండి. నేనైతే ఇప్పుడు పొడి చేసుకోవటానికి తులసి మండలన్నీ కట్ చేస్తున్నానండి. అవి చూడండి, ఇలా కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకొని అన్నీ ఎండలో పెట్టుకొని పొడి అయిపోయినాక పొడి చేస్తానండి. చూసారా ఎంత బాగా వచ్చినాయి కంకిలతో కూడా. ఈ పూతతో కూడా మనం పొడి చేసుకుంటేనే మన కడుపులో ఉన్న ఇబ్బందులున్నా, పురుగున్నా, ఏదున్నా కానీ తగ్గిస్తుందండి. ఈ దగ్గు కానీ జలుబు కానీ ఉన్నా వేనీళ్ళు మరగపెట్టుకొని కొంచెం పొడి వేసుకొని తాగినా కానీ తగ్గిపోతుందండి. పిల్లలకైతే ఇంకా చాలా మంచిదండి. చూడండి, ఇప్పుడైతే నేను ఇంత కోసాను, ఇంకా ఉందండి. అదిగోండి, నాకు అవసరమైనంత వరకే కోసుకొని ఎండబెట్టి బాగా పొడి చేస్తానండి. ఇది అయిపోయినాక మళ్ళీ అట్లానే కట్ చేసుకొని పొడి చేసుకుంటానండి. ఈ చెట్టు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.